మొయినుద్దీన్ గారు క్లుప్తంగా మాట్లాడండి. ఇది యాక్చువల్గా అందరూ వచ్చారు కానీ మొన్న మధ్యన కేఎన్ఆర్ అని చెప్పేసట మన జగన్మోహన్ రెడ్డి గారి పిఏని కూడా ఇప్పుడు ఈడీ విచారిస్తోంది. ఆయన ఇప్పుడు లేటెస్ట్ దాని తర్వాతే ఇప్పుడు దీని కదలిక వేగం పుంజుకుందని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? కేఎన్ఆర్ కూడా మరి అంటే పిఏ కదా, పిఏ అంటే అసలు ఆయన అంతా ఆయన చూసుకునేవాడంట అపాయింట్మెంట్. కేఎన్ఆర్ కు మద్యం స్కామ్ ఏంటి సార్ సంబంధము? కేఎన్ఆర్ కు కేఎన్ఆర్ పిఏకి ఏంటి సంబంధము? కేఎన్ఆర్ కు వైఎస్ఆర్సీపీ అటెండర్ కి ఏంటి సంబంధము? ఇదంతా ఒక బోగస్ కేసు. ఎందుకంటే నిన్నటి ప్రద్యుమ్న గారి విషయంలో ఏం చెప్పారు? ఈ డబ్బులు అక్కడ పట్టుబడింది చెక్ పోస్ట్ దగ్గర ఎన్నికల సమయంలో అన్నారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సన్నిహితుడు అన్నారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుబాయ్ పంపించేశాడన్నారు. తర్వాత ఈడీ నోటీసులు పంపిస్తే ఏది ఆ తర్వాత తిరిగి వచ్చేశారన్నారు. అరెస్ట్ చేయలేదు, తిరిగి వచ్చేశారు. నా ఆరోగ్యం బాగలేదన్నారు. ఇన్ని కట్టుకథలు. ఎంత కట్టుకథలు అంటే కేవలం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీని ప్రజల్లో చులకన చేయాలి, నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చేసుకొని రాబోయే తరాల్లో మేమే గొప్ప ఓడమని చెప్పుకొని ఈ అవినీతి చంద్రబాబు నాయుడు చేసే అవినీతి పనులు ఇవి ప్రజలు అర్థం చేసుకున్నారు. 2029లో ఈడ్చి బంగాళాఖాతాలు వేయడం గ్యారంటీ 100%. ఇతను ఏది చేయలేదు, ప్రజలకు మోసం చేశారు, దగా చేశారు. ఆ దగాను కప్పి పుచ్చుకునే దానికోసమే ఈ మద్యం స్కాము, ఈడీ స్కాము, ఈ కేఎన్ఆర్, విజయసాయి రెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కేఎన్ఆర్ పిఏ, వైఎస్ఆర్సీపీ ఆఫీసు అటెండరు. ఏంటి సార్ ఇది? ఇంత దరిద్రంగా. మళ్ళీ ఈరోజు ప్రద్యుమ్న ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, డబ్బులు దొరికిరే, ఆరోగ్యం బాగాలేదు, మానసికంగా బాగా లేరు అని చెప్పారు. అయినా కూడా అతన్ని తీసుకొచ్చి రిలేటెడ్ గా ఎన్నికలు ఈ డబ్బులే ఖర్చు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంపీలకు ఎమ్మెల్యేకి ఇచ్చిన సీట్లు కేవలం పేదవారికి, వారికి గుడిసెల్లో ఉండే వారికి, ₹1,00,000 ఖర్చు చేసుకోలేని వారికి ఎమ్మెల్యేగా ఎంపీలకు సీట్ పెంచి గెలిపించుకున్నారు. 2 ఎకరాల నుండి 931 కోట్ల రూపాయలు బాబు ఇంట్లో తినేదాని కోసం, టీలకు పాలకు వాటి కోసం 931 కోట్ల రూపాయలు వైట్ మనీ. ఇంకా వేలల్లో, ఇంకా బ్లాక్ మనీ లక్షల్లో ఉందో వేలల్లో ఉందో ఎవరికి తెలియదు. అది ఆ దేవుడికి తెలియాలి. అంటే ఇతను పేదవాడు, గట్టిగా పేదవాడు, చేతికి ఉంగిరం లేదు, చేతికి వాచి లేదు. ఈ చేతి మాటలు చెప్పేది 26 మాటలు మాకు అవసరం లేదు సార్. రెడీ టు ఫైట్ ఎనీవేర్, రెడీ టు ఫేస్ ఎనీ క్రిమినల్ కేసెస్ ఆర్ సివిల్ కేసెస్. అదే మీరు కాదు ఫైట్ చేయాల్సింది. ఓకే, మీరు కాదు ఫైట్ చేయాల్సింది. ప్రద్యుమ్న ఉన్నాడు కదా, పిలుస్తుంటే రావట్లేదు. ప్రద్యుమ్న తెచ్చింది ఎవరు? సార్ జగన్ గారి పైన. కేఎన్ఆర్ గారు ఎవరు? కేఎన్ఆర్ గారు ఒక జగన్మోహన్ గారు, జగన్మోహన్ గారు 4 పిఎల్ ఉంటారు, 5 మంది పిఎల్ ఉంటారు. అందుకు మీడియా చూసుకుంటారు. సరే సార్, ఆగండి, టైం ఎక్కువ లేదు, ఆగండి. ఓకే, మీరు చెప్పాలని చెప్పారు కదా, నేనేం అడ్డుకోలేదు. టైం లేదు, ఆగండి. ఓకే, రైట్. మీరే ఒప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు, పిఎల్ని, అటెండర్లని. మరి వాళ్ళు కూడా ఎందుకు సహకరించట్లేదంటే మీ నాయకుడిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. ఎలాగైతే కోడికత్తి కేసులో ఎవిడెన్స్ ఇవ్వడానికి వెళ్ళలేదు. ఆగండి, మీరు మాట్లాడకండి, ఇంకా మీకు ఎప్పుడు అవకాశం లేదు, ఆగండి. అదే ఏ రకంగా అయితే 5 సంవత్సరాలు వెళ్లకుండా ఆ కుర్రోడిని జైల్లో మగ్గనిచ్చాడో, బెయిల్ కూడా రానివ్వకుండా, ఆ రకంగా పాపం ఆదర్శంగా తీసుకుని ప్రద్యుమ్న అవ్వచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా నాకు ఒంట్లో బాగాలేదండి, లేకపోతే నాకు మానసికంగా ఇదిగా ఉందండి, మీరు చెప్పినట్లు నేను టైం లేదు కాబట్టి ఆపలేదు. అతను వెళ్ళిపోతే వచ్చింది కాదు, దేశం దాటిపోతుంటే అడ్డుకున్నారు పోలీసులు. ఓకే, 2 ఇదేం ముందు నుంచి ఏం క్లెయిమ్ చేసుకున్నది కాదు, చానాళ్ళ పాటు క్లెయిమ్ చేయకుండా అనవసరంగా వదులుకుంటాం ఎందుకని చెప్పేసి ప్రద్యుమ్న అతను రంగంలో మేబీ అతను అనుకుంటున్నాడే, ఇప్పుడు నేను అనవసరంగా దీన్ని గాలిపోయేదాన్ని ఏదో దారిపోయేదాన్ని ఏదో చుట్టుకున్నా అంటారే, అట్లా చుట్టుకున్నానేమో అని చెప్పేసి బాధపడుతూ వెళ్లకుండా కాలక్షేపం చేస్తున్నట్టున్నాడు. బాబురావు గారు.